ఓటేయాలి అంటున్నాం. ఓకే అంటాం, మాకు కూడా దేవుడు అంత భక్తి ఉన్నది, గుడికి పోతాం, మొక్కుతాం, జై శ్రీరామ్ అంటాం. కడుపు నిండుతుందా అమ్మా? నిండుతుందా చెప్పండి. మీకు జన్ధన్ ఖాతాలో టన్ టన్ అని 15 లక్షలు వేసిందట, వచ్చాయి కదా? వచ్చినాయి, అబద్ధం మాత్రం వచ్చినాయి. అందరి ఖాతాలో పడ్డాయని చెప్తున్నాడు. మీరు చూసుకుంటలేదా? వీటి మీకు కనబడతలేవా? దాచిపెట్టుకుంటారు అవి. మరి ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఇన్ని స్కీములు వస్తాయి. ఏమొస్తుంది? మా అక్కలు ఉచితంగా బస్సులు ఎక్కచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, 2500 పింఛన్ వస్తుంది, 4000 పింఛన్ వస్తుంది, అదే కాకుండా 2 లక్షల రుణమాఫీ అవుతుంది, రేపు రేషన్ కార్డు వస్తుంది. మరి బీజేపీకి ఓటేస్తే ఏమొస్తుంది? దయచేసి ఆలోచించాలి. ఇలా ఉపాధి హామీ పథకం మా అక్కలకు తెలుసు, బాన్స్వాడ టౌన్లకు ఉండదు కానీ ఊర్లలోకి వచ్చిన వాళ్ళకి ఉంటుంది. గతంలో ఈ పార్టీ స్కీము కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఆ రోజు 166 రూపాయలు ఉండే, ఇవాళ 400 రూపాయలు. రేపు కేంద్రంలో ప్రభుత్వం వస్తే 400 రూపాయలు అవుతుందని చెప్పి మా అక్కలకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 1,00,000 రూపాయలు మా అక్కల అకౌంట్లో పడతాయి. అదే కాకుండా రేపు మా విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రాలే, వాళ్ళని కూడా రేపు 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి చదువుకొని ఉద్యోగాలు ఉండడానికి 1,00,000 రూపాయలు కూడా నిరుద్యోగులకు వస్తాయని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇన్ని మంచి మంచి స్కీములు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా నరేంద్ర మోడీ గారు, నువ్వు మా కడుపు పని ఏదైనా ఒక్కటి చెప్పు, చెప్తే నీకు ఓటేస్తాం. నువ్వు ఏం చెప్పకుండా జై శ్రీరామ్ అని ఉండండి, మొక్కండి, ఓటేయండి. అవుతుందా? కడుపు నిండుతుందా అమ్మా? కాబట్టి ఇవాళ మా అక్కలకు చెల్లెలు టైం అయిపోయింది కాబట్టి మనకు 4:49 నిమిషాలు 50 నిమిషాల టైం మనకి ఇచ్చింది. కాబట్టి 1 నిమిషమే ఉంది, దయచేసి మనం క్లోజ్ చేయాలి, ఎన్నికల ఉల్లంఘించదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి బాన్స్వాడలో చరిత్ర తిరగరాయాలని చెప్పి మా అన్నలకు, తమ్ముళ్లకు అందరికి శిరస్సు వంచి తెలియజెప్తా ఉన్నాను. రేపు మంచి మెజార్టీ ఇస్తే జైరాబాద్ లో బాన్స్వాడ నియోజకవర్గానికి గెలిచినట్టు అవుతుందని చెప్పి మా అన్నలకు, తమ్ముళ్లకు చెప్తూ 2 రోజుల టైం ఉంది. ఇవాళ రేపు కష్టపడి మీరు ఖచ్చితంగా ఏ బూత్ కా బూత్ కష్టపడి గెలిపియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్! చేతి గుర్తుకే గుర్తుల గుర్తు. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ నాయకత్వం. భయపడకుండా ముందు పోతున్నారు తప్ప ఇంకా పోలేదు. మొన్న కూడా మన ఎన్నికల్లో కూడా అదే పని చేశారు. ఇవాళ నేను సభలో చెప్తా ఉన్నాను, 2004లో ఎంపీ మధుయాష్కి కానీ బాజిరెడ్డి గోవర్ధన్ కానీ మెజార్టీ ఇచ్చారు. 20 సంవత్సరాల తర్వాత ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ఖచ్చితంగా మెజార్టీ ఇచ్చి సురేష్ శెట్కర్ గెలిపిస్తామని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చి ఇచ్చే తెలంగాణను కేసీఆర్ మోసం చేసిండు, అన్యాయం చేసిండు అని చెప్పి తల్లి డైరెక్ట్ వచ్చి 6 గ్యారంటీలు ప్రకటించి మనకు తెలంగాణ ఇచ్చినందుకు మా ప్రజలకు కాపాడాలని చెప్పి 6 గ్యారంటీలు ప్రకటించింది. దానికోసం ప్రజలు కూడా నమ్మి సోనియా గాంధీ తెలంగాణ ఎట్లిచ్చిందో 2,000 రూపాయలు పింఛన్ వస్తుందో ఈ ఎన్నికల కోడ్ తర్వాత 4,000 రూపాయలు పింఛన్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా అదే ఇంటిలో ఉన్న ఆడపిల్ల కోడలు ఉందో కోడలు కూడా 2,500 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు బీడీ వర్కర్స్ కూడా 2018 కట్ ఆఫ్ డేట్ పెట్టి కేసీఆర్ మోసం చేసి బీడీ వర్కర్స్ పెన్షన్ ఇవ్వలే. కానీ రేపు మనము ఏ కట్ ఆఫ్ లేకుండా బీడీ వర్కర్స్ అందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు ఇన్ని మంచి మంచి స్కీములు ఉన్నాయి. అదేవిధంగా రేపు రేషన్ కార్డు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. రేపు అదేవిధంగా సన్న బియ్యం రేపు 500 రూపాయలకు ఏదైతే బోనస్ ఇచ్చి సన్న బియ్యమే కాబట్టి సన్న బియ్యమే ఇవ్వాలి రేషన్ కింద అని చెప్పి ఆలోచన చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు అక్కలకు చెల్లెలకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ మీరు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్కీములు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మన ఇస్తా చెప్పండి, మీరు ఇస్తా
కత్తి లేదు, కలప లేదు, గడప లేదు, పారలేదు, ఏమన్నా ఏం లేవడా. పోచాల శ్రీనివాసుడు ఏం చెప్పినాడు, ఏమంటే ఊళ్ళలోకి వచ్చి 4 నెలలు అయింది, ఏం చేస్తున్నాడు, ఏమి ఇచ్చిన అంటుడు. నేను అడుగుతా ఉన్నా, 3 ఎకరాల భూమి స్థానం దళితులకు ఇచ్చావా పోచారం? ఇయ్యలే. విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి స్థానం ఇచ్చావా? ఇవ్వలే. దళిత ముఖ్యమంత్రి చేస్తానో చేసావా? 57 సంవత్సరాలు పింఛన్ చేస్తానో చేసావా? మా అమ్మలు చనిపోతే, పాపం భర్త చనిపోతే ఎదురు చూస్తున్నారు మా అక్క జనాలు, వాళ్ళకి పింఛన్ ఇచ్చావా పోచారం? ఇయ్యలే. మరి ఏమి ఇయ్యను నువ్వు? 10 సంవత్సరాలు చేసి ఇవాళ మాకు 4 ఏళ్ళు కాకముందే గిన్ని స్కీములు చేసినాం, ఉచిత బస్సు చేసినాం, 200 యూనిట్ల కరెంటు చేసినాం, సిలిండర్ చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, రుణమాఫీ చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు మనం అడుగుతావా? మా అక్కలకు చెల్లెలకు చెప్తా ఉన్నాను, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మురిగిపోయిన కిందికి అయితే తప్ప దానికి ఒక్క ఓటేసినా నష్టం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు చేతి గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. యశోద హాస్పిటల్ కానీ కిమ్స్ హాస్పిటల్ కానీ పోయి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చే అవకాశం మన కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి పోయినాయి? గరీబులకు పోలే. ఇక్కడ కూడా బాన్స్వాళ్ళకు కూడా బీదవాళ్ళకు పోలే. పోచారం అనుచరులకు దగ్గరులకు వాళ్ళకే పోయినాయి తప్ప ఎవరికి గరీబులకు పోలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు బీసీలకు, ఓసీలకు, మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, ఎన్ని ఇళ్ళు అడితే అన్ని ఇళ్ళు ఇచ్చి కట్టించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరము 3500 ఇండ్లు మనకు ఉన్నాయి. ఏ గ్రామంలో 20, 30, 50 ఆ గ్రామాన్ని బట్టి ఖచ్చితంగా ఆ ఇండ్లు కట్టిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండం కట్టిన మన రాజశేఖర టైంలో. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మరి పాత ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఇచ్చిన బిల్లులు చాలా మంది బిల్లు రాలే. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? బిల్లు ఎలక్షన్ అయినా గెలిపిస్తే బిల్లు ఇస్తా అని చెప్పిండు. లాస్ట్కు బిల్లు ఇచ్చిండా? ఇయ్యలేదు. ఇప్పుడు రాలేదు. చాలా మంది బిల్లు రాలేదు. బిల్లు రాలేదు, చేతులు లేపు రామిల్లా ఇక ఇంతమంది బిల్లు రాలే. వాళ్ళందరికీ బిల్లు ఇప్పించే బాధ మాది అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఎవరి దగ్గర పైసలు అవి? పోచారం బినామీల దగ్గర, పోచారం అనుసరుల దగ్గర. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎన్నికల కంటే ముందు 6 నెలల ముందే వాళ్ళ ఖాతాలో పడ్డాయి. కానీ ఇవాళ పోచారం వచ్చి ఏం చెప్తున్నాడు? ఎన్నికలకు గెలవాలనే వచ్చి ఇస్తా అని చెప్పిన మనిషి ఇవాళ ఏమంటున్నాడు? నేను ఎన్నికలకు వచ్చినాక అడుగుతారు కదా, ఏం సార్ గెలిచి అటే పోతేవి మా పైసలు ఏదైనా అడుగుతారని భయానికి రవీందర్ రెడ్డి వద్దన్నాడు, ఇస్తలేడని అబద్ధం ఆడుతా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఈ ఏజ్ లో పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధం ఆడుతా ఉన్నాడు. నేను చెప్పిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మనం పని చేద్దాము, నువ్వు తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి నమ్ముతావు కదా, ఇద్దరం కలిసి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి దగ్గర పోదాం. పోయి నేను ఆపలేదు, బిల్లు ప్రయత్నం చేస్తాను నేను చెప్తా, మీరేమో బిల్లు ఆపిండు అని చెప్పి నువ్వు పసుపు బట్టలతో పోదామని చెప్తే నోరు మూసి బంద్ చేసింది. ఎందుకంటే దేవుని దగ్గరికి పోవాలంటే భయపడిపోయాడు. కాబట్టి ఇట్లా ఈ ఏజ్ లో అబద్ధాలు ఆడు కరెక్ట్ కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా మహిళలకు, సోదరుమణులకు గత 10 సంవత్సరాలు డాక్రా మహిళలకు మీకు పావులా వడ్డీ వచ్చిందా? రాలే. చేతులు ఊపుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలలనే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మీకు మీ పావులా వడ్డీ మీ ఖాతాలో పడ్డాయని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. మీరు చెక్ చేసుకోండి, మీ ఖాతాలో పడ్డాయి. అదే కాకుండా మహిళలకు 2 లక్షల చొప్పున 10 మంది ఉంటే 20 లక్షల రూపాయలు ఆ డాక్రా మహిళలకు లోన్ వస్తుంది. ఆ లోన్లో కనీసం ఒక మహిళ చనిపోతే, న్యాచురల్ గా జ్వరం వచ్చి చనిపోతే 2 లక్షల బాకీ అవుతుందో ఆమె అందుకు అది మాఫీ అవుతుందని చెప్పి మా అక్కలకు తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా ఒకవేళ యాక్సిడెంటల్ గా కరెంట్ షాక్తో కానీ, పాము గరిచి కానీ పోతూ రోడ్డు మీద యాక్సిడెంట్ గా చచ్చిపోతే 10 లక్షల రూపాయలు మా అక్కల ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి వస్తాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి వీటితో పాటు 5 గ్యారంటీలు ఇచ్చినాం. ఒకటే ఒక గ్యారంటీ, ఇంపార్టెంట్ గ్యారంటీ, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల మాఫీ చేస్తామని చెప్పి సందర్భంగా మా అక్కలకు చెల్లెలకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల కింద ఏం చెప్పిండు? కేసీఆర్ ఏకకాలం రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014లో చేసిండా? చేయలేదు. చదివి చెప్పాలి, చేయలేదు. ఏం చేసిండు? 4 సార్లు ఇచ్చిండు. ఇస్తే ఏమైంది? కాలేదు, మితికే పోయింది. అసలు ఆనే ఉన్నవి. 2018 ఎన్నికల్లో మళ్ళీ ఏం చెప్పిండు? ఈసారి గెలిస్తే మొత్తం మాఫీ చేస్తాడు. ఇచ్చిండా? మళ్ళీ ఇయ్యలే. 5,000, 10,000 ఇచ్చిండు, ఇవ్వుకున్నాడు.
ఆ రోజు 17,000 కోట్లున్న బాకీ ఇప్పుడు 30,000 కోట్లకు పోయింది. ఎందుకు పోయింది? 1,00,000 ఉన్న బాకీ 1,80,000 2 లక్షల రూపాయలు మన మీద అప్పయింది. అయిందా లేదా? ఇప్పుడు 30,000 కోట్లను గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకులతో మాట్లాడి ఏకకాలంలో మాఫీ చేస్తే మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు మళ్ళా 2 లక్షల రూపాయలు లోన్ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే నిలబడతామంటున్నాడు. కొన్ని ఏమని అయ్యా జాగీరా పోచారం, అయ్యా జాగీరారే, మా పైసలు మేము ట్యాక్సులు కడితే, మేము షాపులలో కొండి మేము ట్యాక్సులు కడితే బట్టలు కొన్నా, ఉప్పులు కొన్నా, నూనె కొన్నా ఆ కట్టిన ట్యాక్స్ల ద్వారా వచ్చిన పైసలతో మాకు ఇల్లు వచ్చేది తప్ప నువ్వు పోచారంలో నీ భూమి అమ్మో, నీ ఇల్లు అమ్మో మాకు కట్టియలే. నీ ఇల్లు భూమి అమ్మి కట్టిస్తే బాధ్యత నీ ఫోటో పెట్టుకుంటాం. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు ఈ రోడ్డు కాంగ్రెస్ పార్టీ హయాంలో అయింది. కాంగ్రెస్ పార్టీలో నడవాలి అంటే నడుస్తా, వేటలు నడవద్దు అంటే నడుస్తా. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్కీములు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపియాలని చెప్పి మా అక్కలను చెల్లని కోరుతా ఉన్నాను. ఇప్పుడు సిపిఐ నాయకులు తుపాస్ రామనారాయణ మాట్లాడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ నేత ఏనుగు రవీందర్ రెడ్డి గారికి మరియు